నమస్తే. ప్రస్తుతం మన మహబూబ్‌నగర్ జిల్లా స్థానికంగా జడ్చర్ల నియోజకవర్గం. సో, కాకర్జాల ఏదైతే కిషన్‌గూడ గ్రామ పంచాయతీ పరిధిలో, దుబ్బడిగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఏదైతే స్థానికంగా గ్రామంలో ఏదైతే భూమికి రావాల్సిన రోడ్డు విషయంలో కొంతమంది వ్యక్తులు కొన్నేండ్ల నుంచి ఉన్న రోడ్డునైతే అంటే మా దాయాదులే, మా పాలుల్లే దానికి రానియకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మా భూమికి వెళ్ళడానికి ఎటువంటి రోడ్డు రవాణా సౌకర్యం లేదని చెప్పేసి ఏదైతే బాధితులైతే రామ్‌లాల్ అదేవిధంగా వారి కుటుంబీకులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా మరి రోడ్డు ఎన్నేళ్ల నుంచి అక్కడ ఉన్నది? ఏంటిది వాళ్ళ బాధ ఏంది? వాళ్ళ సమస్య ఏది? ఎక్కడెళ్తే అధికారులు కూడా పట్టించుకోవట్లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పు రామ్‌లాల్, ఏంది అసలు సమస్య ఏంటిది? సార్ మీకు అందరికి ధన్యవాదాలు. మేము మా తాత ముత్తాత ఉన్నప్పటి నుంచి మా ల్యాండ్ ఇది. అప్పటి నుంచి మాకు తోవ ఉన్నది. ఇక్కడ తోవ మంచిగా ఉన్నది, మంచిగా ట్రాక్టర్ వస్తున్నది, మొత్తం వస్తున్నది. మేము మంచిగా వ్యవసాయం చేస్తున్నాం. మొన్న నేను ఈ అద్దెకర పొలం అమ్దామని అనుకునే టైంలో 4 ఏళ్ళ ముందు, ఇంతకుముందు మంచిగా ఉన్నది రోడ్డు, ఇట అంత మంచిగా ఉంది. 4 ఏళ్ళ ముందు అప్పటి నుంచి ఈ రోడ్డు మాకు లోపల 5 ఎకరాల బిట్టుకు రావాలంటే మాకు ఎక్కడి నుంచి రావడం ఇబ్బంది అయిపోయింది సార్. హెలికాప్టర్లో వచ్చే అవకాశం అయిపోయింది మాకు. ఇక్కడ ఎవరి దాంట్లోకి వచ్చినా కూడా మాకు ఎవరు పట్టించుకుంటలేరు. లోపల వాళ్ళ దాంట్లోకి ట్రాక్టర్ రావాలంటే కూడా రాణిస్తలేరు. మనుషులతో కూడా తిరుగుతారు, మొలకలు తొక్కుతారు అని. మాకు ఏం సౌకర్యం లేదు సార్ ఇది ఈడైతే. ఈ 5 ఎకరాల బిట్టు వాళ్ళకు కూడా ఇక్కడ హత్య అనే కూడా మెయిన్ రోడ్ బిట్టు ఉంది సార్. ఇంకో వాచ్ అనే కూడా ఆయనకు రోడ్డు బిట్టు ఉంది సార్. మధ్యలో మేము ఉన్నాం సార్. భూమి ఉంది సార్ మధ్యలో. మాకు రోడ్ ఎక్కడైనా ట్రాక్టర్ రావాలంటే మాకు ట్రాక్టర్ రానికి ఎవరు రాణిస్తలేరు సార్. రాణిస్తలేరు. మాకు మధ్యలో ఎవరైనా వస్తే కూడా మాకు బాట వేయండి అని చెప్తే కూడా మేము బాటలకి ట్రాక్టర్ తీసుకుని వస్తే కూడా ఆడ వచ్చి వాళ్ళ ఒడ్డు మీద వచ్చి రాలేస్తున్నారు సార్. వాళ్ళు అడ్డం పడుతున్నారు సార్ మాకు వచ్చి. అయినా మేము ఎట్లా బతకాలి, మేము ఏం చేసుకోవాలి సార్, మేము ఎట్లా రావాలి సార్ దాంట్లో నుంచి? మా పరిస్థితి ఏంటి సార్? మాది మేము చేసుకోలేదు సార్. మమ్మల్ని అట్లా అడుగుతుంటే మాకు ఈ బాట గురించి మేము మస్తు సార్ అడిగినాం సార్. మస్తు అడిగితే ఇంకా నేను బాటకి నేను భూమి కూడా ఇస్తానని చెప్పాను సార్. బాటకు ఇంకా వాళ్ళ బాట ఉంది, ఇప్పుడు వాళ్ళ భూమి ఉంది కాబట్టి నేను బాటకు ఇంకా భూమి నాకు బాట అయ్యింది. నేను బాట గురించి నాకు భూమి నీకు ఎంత ఒక గుంట వస్తే గుంట ఇస్తా, 2 గుంటలు వస్తే 2 గుంటలు ఇస్తా అని చెప్పిన సార్ కూడా నాకు బాట వేయలేరు సార్. నాకు చాలా ఇబ్బంది పెట్టింది సార్. ఎవరు నా నడిపి మామ సార్. నాకు చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది సార్. నాకైతే హచ్చనాక ఒక మా మామనే సార్, ఆయన నడిపి మామ. ఆయన చాలా అంటే నాకు చాలా ఇబ్బంది పెట్టిండు. ఇప్పుడైతే దాని గురించి సార్ ఇంకోటి సార్ ఏంటి అంటే అందరికీ ఇప్పుడు మా నలుగురికి అనంతములకి సార్ అందరికీ ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు మా బాట గురించి అంతే. ఇప్పుడు మా భూమిలో ఏమైనా టాటర్ మా పాలలు టాటర్ రావాలంటే కూడా మా పాలలు కూడా ఎవరు మాకు రాణిస్తలేరు సార్. అది మాకు న్యాయం చేయాలి సార్ అని కోరుకుంటున్నారు సార్. అంటే ఇంతకుముందు రోడ్ ఉండేనా అక్కడ? మాకు ఇంతకుముందు రోడ్ కూడా లేదు సార్. ఫస్ట్ ఈ రోడ్ ఉండే సార్. మాకు ఈ రోడ్ ఉంటే అప్పుడు మంచిగా వస్తుండే, మంచిగా పోతుంటాం సార్ మేము. ఇప్పుడు ఈ భూమి కొంచెం అయిన తర్వాత కొంచెం ఇక్కడ నుంచి మాకు రాణిస్తలేరు సార్ వాళ్ళు. అందుకే కొంచెం మీకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే కొంచెం మాకు సహకారం చేయండి సార్. ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు, మాకు ఇది చేస్తున్నారు సార్. కొంచెం మాకు కూడా కొంచెం సాయం చేసుకొని కోరుకుంటున్నారు సార్. మాకు కూడా కొంచెం ఇది చేసుకోండి సార్. కొంచెం మాకు కూడా కొంచెం అర్థం చేసుకొని, మేము పేదవాళ్ళం సార్. మేము ఉన్నవాళ్ళు మేము కాదు సార్. మేము కష్టం చేసుకుని మేము రైతులం సార్ మేము. అందుకే కాబట్టి నేను చెప్తున్నాను సార్. మీకు కొంచెం మాకు కొంచెం చూడండి సార్. కొంచెం ఓకే సార్. ఏం మాట్లాడాలి సార్ అప్పుడు అంటే తోవ ఉంది సార్. తోవ ఉంటే ఏం చేస్తున్నారంటే అడ్డం వస్తున్నారు సార్. అడ్డం వచ్చి మొన్న కడీలు వాసిరు సార్. కడీలు వాసి ఎప్పుడు మీ తాత ముత్తాతల నుంచి ఉండనా? లేదు కడీలు ఇప్పుడు మా తాత ఉండే వస్తున్నాం పోతున్నాం. ఇప్పుడు కడీలు వాసిరు లోపల దున్నీరు, లోపల వేసిరు కడీలు. ఇప్పుడు రాణించలేదు. అది తప్ప మీకు వేరే జాగా లేదు? లేదు జాగా లేదు. ఇప్పుడు ఇక్కడ చిన్నడు అయిపోయి, ఇక్కడ నడపడు అయిపోయారు. పెద్దోని చిప్పలు పెడుతున్నాను విడ నడమ. మాకు ఎక్కడ రానికి దారి లేదు. ఎక్కడ దారి లేదు మాకు రానికి.